ప్రతి సంవత్సరం లక్షల మంది ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ కూడా చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, అసలు దానికి సిమ్టమ్స్ ఏముంటాయి, అసలు ట్రీట్మెంట్ ఏంటి, అసలు వ్యాక్సినేషన్స్ ఏమైనా ఇస్తున్నామా, దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్విక్స్ అనేది మన యూట్రస్ లో కింద భాగం. ఆ ఏరియాలో ఒకసారి క్యాన్సర్ అంటే అన్ప్రొలిఫరేటెడ్ గ్రోత్ అక్కడ డెవలప్ అవుతుంది. దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో అయితే మన క్యూర్ చాలా బాగుంటుంది. ఇది అసలు ఎవరిలో రావచ్చు? సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్లీ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. హెచ్పివి అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ చాలా కామన్ గా ఉంటుంది. అలా అని ఈ వైరస్ ఉండడం వల్ల కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. సో వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ ని ప్రివెంట్ కూడా చేయొచ్చు. అండ్ అదర్ కాజెస్ ఏంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఇమ్యూనిటీ ఏమైనా వీక్ ఉన్నా, స్మోకింగ్, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ చూద్దాం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో మెనోపాస్ వచ్చాక బ్లీడింగ్ అవుతుందంటే అది చిన్న విషయం కాదు. దట్స్ వెరీ డేంజరస్. ఒకవేళ కానీ ఆ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా మనం టెస్ట్ అవి చేయించుకోవాలి. ఇంకా మనకి వెజైనల్ డిశ్చార్జ్, ఏదన్నా స్మెల్లీ డిశ్చార్జ్ కానీ, పెయిన్ కానీ, అండ్ పెయిన్ డ్యూరింగ్ సెక్స్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా డాక్టర్ చూపించుకోవాలి. వాళ్ళు ఇనిషియల్ గా ఏంటంటే అక్కడ ఎగ్జామిన్ చేస్తారు, అక్కడ ఎలా ఉన్నది ఏంటి, ఏమైనా కాయలా ఉందా, ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందని అన్ని చెక్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ ఏమన్నా క్యాన్సర్ లా అనిపిస్తే దాన్ని ఒక బయాప్సీ తీసి పంపిస్తాం. ఆ బయాప్సీలో ఇన్ కేస్ క్యాన్సర్ అని వస్తే ఫస్ట్ మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాం. ఈ ఎంఆర్ఐ స్కాన్ మనకి యాక్చువల్ స్టేజ్ అనేది చెప్తుంది. అంటే ఏంటి స్టేజ్ 1, 2, 3, 4. ఒకవేళ కానీ మనకి ఎర్లీ స్టేజ్ లో ఉందనుకోండి, మనకి ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. అదే లేట్ స్టేజెస్ లో క్యాన్సర్ ముందుకి వెనక్కి అతుకుపోతుంది. అలాంటి వాటిలో క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్సెస్ అండ్ మన ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ పొందాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది? ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ లో పేషెంట్ వచ్చారు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 1, అలాంటి పేషెంట్స్ లో సర్జరీనే క్యూర్. సర్జరీతో కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే సెకండ్ స్టేజ్ వరకు క్యాన్సర్ స్ప్రెడ్ అవుతే కంపల్సరీ రేడియేషనే ఇవ్వాలి, సర్జరీకి రోల్ ఉండదు. అండ్ ఎర్లీ స్టేజెస్ లో సర్జరీ చేయడం వల్ల రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వెజైనల్ స్టెనోసిస్, వెజైనా మొత్తం అంతా క్లోజ్ అయిపోవడము, దాని వెనకాల పేగుకి అంతా బ్లీడింగ్ అవడము, ఇవన్నీ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎర్లీ స్టేజ్కి వస్తే సర్జరీ, అదే కానీ స్టేజ్ 2 తర్వాత ఏమన్నా వస్తే కరెంట్ అంటే రేడియేషన్ పెడతాం. అదే లాస్ట్ స్టేజ్ 4 వస్తే ఆర్ ముందుకు కానీ వెనకాల పేగు కానీ అతుక్కొని ఉంటే జస్ట్ కీమోథెరపీ ఇస్తాం. ఆ కీమోథెరపీ ఓన్లీ లైఫ్ పెంచడానికే, కంప్లీట్ గా క్యాన్సర్ ని క్యూర్ చేయదు. ఇది ఎలా ప్రివెంట్ చేస్తాం? మనం చాలానే చూస్తున్నాము. ఏమన్నా క్యాన్సర్ కి వ్యాక్సిన్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దిస్ ఈస్ వన్ క్యాన్సర్ వేర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. ఈ క్యాన్సర్ ఎంతంటే యాజ్ ఎర్లీ యాజ్ 9 years నుండి 14 years వరకు మనం ఈ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇస్తాం. ఒక 9 to 14 years కి జస్ట్ 2 doses, 0 and second month డోస్ సరిపోతుంది. అదే 14 years తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలంటే 0, second and 6th month డోస్, 3 doses తీసుకోవాలి. ఇంకోటి, మనం క్యాన్సర్ ని ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేస్తాం? మనం పేషెంట్ ని రెగ్యులర్ గా స్క్రీనింగ్ ప్రోటోకాల్లో పెట్టుకుంటాం. అంటే మనం క్యాన్సర్ రాకముందే టెస్టులు చేసి డౌట్ ఉన్న పేషెంట్స్ కి ఎక్స్ట్రా టెస్టులు చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ 21 years నుంచి మనకి స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. 21 to 29 years వరకు ఎవ్రీ 3 years కి ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ చేసుకోవాలి. అది 30 to 35 years కి మనం ఐదర్ ప్యాప్ స్మియర్ ఎవ్రీ 3 years కానీ ఆర్ హెచ్పివి విత్ ప్యాప్ స్మియర్, అంటే దీన్ని కో టెస్టింగ్ అంటాము. 2 టెస్ట్లు ఒకేసారి 5 years ఒకసారి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల క్యాన్సర్ మనకి వెరీ ఎర్లీ స్టేజ్ లో తెలుస్తుంది. అప్పుడు మనకి జస్ట్ సర్జరీతోనే మనకి కంప్లీట్ ట్రీట్మెంట్ వస్తుంది అండ్ క్యాన్సర్ క్యూర్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.